తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. జీవితంలో ఎప్పుడైనా అందరూ ఒంటరిగా ఉన్నామని అనిపించిందా? మనల్ని అర్థం చేసుకునేవారు లేరని మన చెయ్యి వదిలేశారని బాధపడుతూ ఉన్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట మనకు ఇస్తున్నారు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. లోకములో మనుషులు పరిస్థితులను బట్టి మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎన్నడను వదలడు. ఆయన విడువను అన్నారంటే మన అవసరతలో మన చెయ్యి వదలనని అర్థం. ఆయన ఎడబాయను అన్నారంటే మనల్ని ఒంటరి వారిగా వదిలి వెళ్ళిపోనని అర్థం. మీ కన్నీళ్లలో, మీ కష్టాలలో, మీ భయములో ఆయన మీ పక్కనే నిలబడతారు. నిరాశ చెందకండి. ఆయన మీ ధైర్యం, ఆయనే మీ ఆశ్రయం. ఈరోజు నీ కొరకు ఈ శుభవార్త. ఈరోజే ఆయన్ని నమ్ముకోండి. ఆయన తోడు ఉంటే మీకు ఏ భయము ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.